వెల్కమ్ టు తెలుగు ప్రభ టీవీ. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి కోసం రెండో దశ ల్యాండ్ పూలింగ్ కి సిద్ధమైంది. ఏపీ కేబినెట్ ఇందుకు అనుగుణంగా తీర్మానాలు ఆమోదించింది. అనేక అభ్యంతరాలు, పలు విమర్శలు, అమరావతి రైతుల నుంచి ఎదురవుతున్నటువంటి వ్యతిరేకత ఎంత ఉన్నా సరే ఏపీ ప్రభుత్వం మాత్రం అమరావతి కోసం రెండో దశలో ల్యాండ్ పోలింగ్ చేయడానికి సిద్ధమైంది. దీనికి సంబంధించి ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రెండో విడతలో భాగంగా మరో 16,666 ఎకరాలని సేకరించేందుకు సిద్ధమైంది. ఈ 16,666 ఎకరాలని 7 గ్రామాల నుంచి సేకరించడానికి కేబినెట్ ఆమోదించింది. దీనికి సంబంధించి వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి ఈ 4 గ్రామాల నుంచి 7,562 ఎకరాలని సమీకరించడానికి సిద్ధమైంది. ఇక వడ్లమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి ఈ 3 గ్రామాల నుంచి 9,104 ఎకరాలు, మొత్తానికి 16,660 ఎకరాలు తీసుకోవడానికి రెండో విడతలో అమరావతి నిర్మాణం కోసం సిద్ధమైంది. ఇవి కాకుండా మరో 3,828 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి అదే ప్రాంతంలో. అంటే దాదాపు రెండో విడతలో మొత్తం 20,000 ఎకరాలు అమరావతి కోసం ప్రభుత్వం సిద్ధం చేసే పనిలో పడింది. దీనికి సంబంధించి ఏపీ సిఆర్డీఏకు పూర్తి అధికారులకు కట్టపెడుతూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తొలి దశలో ఇప్పటికే 2015లో మొదటిసారిగా ఏపీ రాజధాని అమరావతి కోసం ల్యాండ్ పూలింగ్ నిర్ణయం తీసుకున్నప్పుడు అప్పట్లో 29 గ్రామాల నుంచి దాదాపు 28,525 మంది రైతులు 34,000 ఎకరాలు ఇచ్చారు. ఇది కాకుండా మరో 20,000 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి. అంటే దాదాపు 54,000 ఎకరాలు ఇప్పటికే అమరావతి కోసం ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇది చాలదన్నట్లు ఇప్పుడు మరో 16,666 ఎకరాలు 7 గ్రామాల నుంచి సమీకరించేందుకు మరో 3,828 ఎకరాలు ప్రభుత్వ భూమి, అంటే మొత్తం 20,000 ఎకరాలు, అంటే అటు 54,000 ఇటు 20,000 ఎకరాలు, అంటే 74,000 ఎకరాల్లో అమరావతి నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇది కాకుండా ఇది కేబినెట్ అయితే ఇక్కడ రెండో దశలో కేవలం 16,666 ఎకరాలకే ఆమోదం తెలిపింది. ఇప్పుడు కేబినెట్ లో ఇదే ప్రస్తావనకు వచ్చింది. నిన్న తొలిసారిగా పూర్తి స్థాయిలో కేబినెట్ జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాగో ఉంటారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. పూర్తి స్థాయి మంత్రివర్గంతో పాటు ఈ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం జరిగింది. అదే అందుకు అనుగుణంగానే కీలకమైన నిర్ణయాలు తీసుకున్నది సిఆర్డీఏ బాధ్యతలు చెప్పారు. అంతవరకు బానే ఉంది. ఆ తర్వాత కేబినెట్ సమావేశం తర్వాత మంత్రి నారాయణ చేసినటువంటి వ్యాఖ్యలు మూడో విడత ల్యాండ్ పోలింగ్ కూడా ఉంటుందనే వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. ఎందుకంటే ఆయన స్పష్టంగా మీడియా సమక్షంలో చెప్పారు, కేబినెట్ సమావేశం అనంతరం మూడో దశ ల్యాండ్ పోలింగ్ కూడా ఉంటుంది. మూడో దశలో మరో 20 నుంచి 25,000 ఎకరాలు అవసరమవుతాయని ఏదైతే ప్రభుత్వం మొన్నటి నుంచి చెబుతూ వస్తుందో, చంద్రబాబు నాయుడు నిన్న అమరావతి రైతులతో జరిపినటువంటి సమావేశంలో కూడా రైతుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తూనే ల్యాండ్ పూలింగ్ కోసం మరో అమరావతి కోసం రెండో దశ ల్యాండ్ పూలింగ్ మరో 44,000 ఎకరాలు కావాల్సి ఉంటుంది. ఒకవేళ రెండో దశ ల్యాండ్ పూలింగ్ 44,000 ఎకరాలు రాకపోతే అమరావతి ఏదైతే ప్రస్తుతం నిర్మాణ ప్రతిపాదనలో ఉందో ఇది కేవలం మున్సిపాలిటీగానే మిగులుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలంటే ఖచ్చితంగా మరో 44,000 ఎకరాలు అవసరమవుతాయని చంద్రబాబు చెప్పారు. కానీ మంత్రి మండలిలో మాత్రం కేవలం 16,666 ఎకరాలకే ఆ కేబినెట్ ఆమోదం పొందింది. అదే ప్రస్తావనకు వచ్చింది, అదే చర్చకు వచ్చింది. అయితే ఆ తర్వాత మంత్రి నారాయణ మాత్రం మూడో దశ ల్యాండ్ పోలింగ్ ఉంటుంది, మరో 20 నుంచి 25,000 ఎకరాలు కావాల్సి ఉంటుందని చెప్పడం అనేది రైతులకు మరోసారి కాస్త నిరాశకు గురి చేసే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే ప్రభుత్వం ముందు నుంచి అనుకున్న విధంగానే 1,00,000 ఎకరాలకు అమరావతి కోసం సిద్ధం చేసే ప్రతిపాదన దిశగానే ముందుకు పోతుంది. అమరావతి రైతులు ఇప్పటికే 34,000 ఎకరాలు ఇచ్చినటువంటి 29 గ్రామాలకు చెందినటువంటి రైతులు ఇప్పటికే పలు దఫాలుగా పలు సందర్భాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తమ సమస్యలు వినమని చెప్పి కోరుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే 4 రోజుల్లోగా కార్యాచరణ ప్రకటించి ఉద్యమం తీస్తామని కూడా హెచ్చరించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు ఆ రైతులతో సమావేశమైన దరిమిలా వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తూనే కొత్తగా 44,000 ఎకరాలు కావాలని కోరిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెండో దశ పోలింగ్ కు ప్రభుత్వం సిద్ధమైన పరిస్థితి. అయితే ఇక్కడ రెండో దశ పోలింగ్ ఎందుకు అడుగుతుంది అంటే స్పోర్ట్స్ సిటీ కోసం గతంలో నవనగరాల్లో స్పోర్ట్స్ సిటీ కూడా ఉంది. దానికోసం 70 ఎకరాలు కేటాయించింది. ఆ తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అమరావతికి నిర్మించాల్సి ఉంటుంది. ఆ తర్వాత
అంతర్జాతీయ స్థాయి రైల్వే స్టేషన్ నిర్మించాల్సి ఉంటుంది. ఇలా పలు కారణాలతో రెండో దశ ల్యాండ్ పూలింగ్ తప్పనిసరి అని చెప్పి కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న పరిస్థితి. అంటే ఇక్కడ స్పోర్ట్స్ సిటీలో 70 ఎకరాలు కాకుండా 2500 ఎకరాలు స్పోర్ట్స్ సిటీకి కావాల్సి ఉంటుంది అనేది ప్రధాన ప్రతిపాదన. ఇక్కడ ఎందుకు కారణం ఏం చెప్తుంది ప్రభుత్వం? ఒలింపిక్ వంటి అంతర్జాతీయ క్రీడలు నిర్వహించడానికి అంటుంది. ఒలింపిక్ వంటి క్రీడలు ఎప్పుడైనా ఇండియాలో జరిగాయా? ఇప్పటి వరకు ఒలింపిక్ కి ఎప్పుడు ఇండియా ఆతిథ్యం ఇచ్చిన పరిస్థితి లేదు. అటువంటి అంతటి కెపాసిటీ కూడా ఇండియాకు లేనందువల్లే ఇంతకు ముందు కూడా ప్రతిపాదన వచ్చినా అది ఆ కార్యాచరణ రూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు 2036 ఒలింపిక్స్ కి ఇండియా సిద్ధమవుతుంది, కానీ ఇది ఇంకా ప్రతిపాదన దశలో ఉంది. అటువంటిది అమరావతికి ఇంకా ఢిల్లీ, ముంబై వంటి మహానగరాలు కాదని అమరావతి ఏదైతే ప్రతిపాదన దశలో ఉందో అటువంటి ప్రాంతంలో ఒలింపిక్ స్థాయి క్రీడలు ఎలా జరుగుతాయనేది కాస్త లాజిక్ కూడా అందని విషయం. ఎందుకంటే ఇప్పటి వరకు ఇండియా కేవలం ఒకసారి కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించింది 2010లో, ఆ తర్వాత 1951, తర్వాత 1982లో 2 సార్లు ఏషియన్ గేమ్స్ నిర్వహించిన పరిస్థితి. అంతవరకే ఉన్నాయి, కానీ ఒలింపిక్స్ గేమ్స్ అనేది ఎప్పుడు ఇండియాలో ఇప్పటి వరకు జరగని పరిస్థితి. అటువంటిది ఒలింపిక్స్ క్రీడల పేరుతో మరో 2500 ఎకరాలు స్పోర్ట్స్ సిటీకి కేటాయించడం అనేది ఇక్కడ ఒక సమాధానం దొరకని ప్రశ్నగా మారుతుంది. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే, మరోవైపు ఇక రుణాలు కూడా పెద్ద ఎత్తున తీసుకుంటుంది. ఏ అమరావతి అయితే సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెప్పి ప్రభుత్వం చెప్పుకుంటూ పోయిందో అదే అమరావతి కోసం ఇప్పటికే వరల్డ్ బ్యాంక్, తర్వాత ఏషియన్ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు, హుడ్కో నుంచి 11,000 కోట్లు, NABFID నుంచి 7,500 కోట్లు, KFH ప్రాజెక్ట్ నుంచి 5,000 కోట్లు, ఇలాగే APFSC నుంచి మరో 5,000 కోట్లు, మొత్తం ఇప్పటికే 40,000 కోట్లు రుణాల రూపంలో తీసుకున్న పరిస్థితి అమరావతి కోసం. ఇది చాలదన్నట్లు ఇప్పుడు తాజాగా NABFID నుంచి మరో 7,500 కోట్లు రుణం తీసుకునేందుకు కూడా ఏపీ కేబినెట్ నిన్నటి సమావేశంలో ఆమోదించిన పరిస్థితి. అంటే ఓవైపు పెద్ద ఎత్తున రుణాలు తీసుకుంటుంది, ఓవైపు ల్యాండ్ పూలింగ్ పేరుతో పెద్ద ఎత్తున భూములు సమీకరిస్తోంది. గతంలో 34,000 ఎకరాలు ఏదైతే తొలి దశ ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చారో ఆ రైతులకు సంబంధించినటువంటి ప్లాట్లు ఇప్పటికీ అప్పచెప్పని పరిస్థితి, ఆ ప్లాట్లను ఇప్పటికీ అభివృద్ధి చేయని పరిస్థితి. సో ఆ రైతుల గోడు వినకుండానే, ఆ రైతుల సమస్యలు తీర్చకుండానే ఇప్పుడు మళ్ళీ తిరిగి 44,000 ఎకరాలు సమీకరించాల్సి వస్తుందనడం, కేబినెట్ లో 16,666 ఎకరాల సమీకరణకు అనుమతి ఇవ్వడం అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. అయితే ఇలా రైతుల నుంచి భూములు సమీకరించుకుంటూ పోతే ఆ రైతుల పరిస్థితి ప్రభుత్వం అమరావతి పేరుతో మరో తప్పిదం చేస్తుందా అనే అనుమానాలు లేకపోలేదు. దీనికి తగ్గట్టుగానే గతంలో ఇటీవల అమరావతి రైతుల నుంచి రెండవ దశ పూలింగ్ కోసం సమీకరించాలని ప్రభుత్వం తలపెట్టినప్పుడు గతంలో జరిగినటువంటి కేబినెట్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేశారనే వార్తలు వచ్చాయి. కానీ నిన్నటి కేబినెట్ లో మాత్రం పవన్ కళ్యాణ్ ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు, ఎలాంటి వ్యతిరేకత వెలువచ్చిన పరిస్థితి లేదు. మొత్తం ఏపీ కేబినెట్ ఆమోదంతో మొత్తం 16,600 ఎకరాల సమీకరణకు మొత్తం అనుమతి లభించింది. ప్రభుత్వం ఆ దిశగా ముందుకు పోతోంది. సో మరి అమరావతి రైతుల పరిస్థితి ఏంటి? ఇప్పటికే 34,000 ఎకరాలు ఇచ్చినటువంటి అమరావతి రైతుల కలగానే మిగలనుందా? ఆ రైతులకు సంబంధించినటువంటి ప్లాట్లు ఇప్పటికీ అప్పగించలేదు, ఇప్పటికీ ఆ ప్లాట్లను అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు తాజాగా మరో 44,000 ఎకరాలు తీసుకునే ప్రయత్నం చేస్తుండడంతో అమరావతి రైతుల పరిస్థితి ఏంటి? అమరావతి రైతులు ఇచ్చినటువంటి భూముల పరిస్థితి ఏంటి? అమరావతి రైతుల పరిస్థితి అంతేనా అనే ప్రధాన ప్రశ్నలు, అనుమానాలు వినిపిస్తున్నాయి.